లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం చెప్తున్నామంటే 1200 ఓట్లు గ్రామ పంచాయతీలు తీసుకెళ్ళిన ఎమ్మెల్యే ఎలక్షన్సా, లేకపోతే ఆయా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లా యాడ్ చేస్తుండ్రా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు సంబంధించిన ఓట్లతోటి ఎన్నికలు జరపాలనుకుంటుందా? కలెక్టర్ గారు చెప్పాలి సమాధానం. ఇది ఓటర్ లిస్ట్ ఇష్యూ చేసింది కలెక్టర్ గారు. ముఖ్యంగా ఇంకో డివిజన్ తీసుకున్నాం. నేను తీసుకోలేదు కానీ మా మిత్రులు తీసుకున్న లెక్క పెట్టిన తర్వాత నాకు ఇంతకు ముందు పంపడం జరిగింది. 64 దాంట్లో మొత్తం ఓటర్ల లిస్ట్ 4514. దాంట్లో 722 ఓట్లు, 722 ఓట్స్ బయట గ్రామాలు వచ్చినాయి. మీరు ఆశ్చర్యపోతారు. రేకుర్తి, నాగిరెడ్డిపురం, సీతారాంపూర్, హుస్సేన్పుర, ఇంద్రమ్మ కాలనీ, ఈ ఎక్కడున్నాయి? ముగ్గురంపుర, కరీంనగర్ నడిబొడ్డున ఉన్న దాంట్లో 7కి వచ్చినాయి ఓట్లు. 722 ఓట్లు అంటే కాంటెస్ట్ చేసినాకే 1000 ఓట్లు వస్తాయి. అంటే ఒక ఓట్లు నేలని ఒకరు కాంటెస్ట్ చేస్తే కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇలాంటి ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ఈ 722 ఎన్నికలలో భాగంగా ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి, ఎన్నికలను తారుమారు చేస్తే రిజల్ట్. ఇంకొక విషయం, నేను మొన్న గెలిచిన డివిజన్లో ఒకటే కుటుంబంలో 4 అన్నదమ్ములు 13 మంది ఉంటారు. 13. ఇగో మావాడు స్వయంగా తివారీ ఈయన పేరు. కేవలం 3 ఓట్లు వచ్చినాయి, 10 ఓట్లు ఎక్కడో చేసారు. ఇక తివారీ ఈ మనిషిని ఇక్కడ పెట్టిన ఈయన ఓటలేదు. 2 days 7 days 48లో. సో ఈ రకంగా ఓట్లు తారుమారు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏదో రకంగా బాధనగా ఏదో రకంగా ఎన్నికలు చేసేయాలి, కానీ ఓటర్కు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. అసెంబ్లీ అప్పుడు ఇలాంటివి ఉండయి. ఎందుకుండే అంటే కార్ఖానగడ్డలో ఓటున్నా, సిక్వాడిలో ఓటున్నా, ముక్కరంపూర ఓటున్నా కానీ వేసేది ఎమ్మెల్యేకే కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఉండదు. కానీ డివిజన్ స్థాయికి వచ్చే వరకు డివిజన్ వేయాలి కదా. కాబట్టి ఇన్ని వేల ఓట్లు 7కెళ్ళి వస్తున్నాయి. ఉన్న ఓట్లను తీసేసి ముఖ్యంగా ఒక గౌరవ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ ఇంట్లో లేడీస్ ఓట్లన్నీ తీసేసారు. ఇదెంత న్యాయం అంటే లేడీస్ రిజర్వేషన్ అయితే వాళ్ళ ఇంటికి ఎవరు పోటీ చేయొద్దనా, లేకపోతే మహిళలంటే చిన్న చూప? ఇవన్నీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా మారుస్తాయి. బీసీ రిజర్వేషన్లకు, జనరల్ మన నియోజకవర్గాలకు, డివిజన్లకు, అదే రకంగా మన ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవి ఇబ్బందికర వాతావరణాన్ని చేస్తే దయచేసి గమనించాలి. మీరు రిజర్వేషన్లు తారుమారు చేయాలనుకున్నారా, లేకపోతే బయటి ఓట్లను కలుపుకొని ఏమైనా గెలవాలనుకున్నారా? అందుకే ఎక్కడ పడితే అక్కడ అంటున్నాం, ఇదో పీఠం మాదే, ఈ పీఠం మాదే, ఆ పార్టీ మీద అన్ని ప్రకటించుకుంటారు. అంటే ఇదేనా? నేను ఏదో అనుకున్నా, పోటీ చేసి గెలుతారు అనుకున్నా. ఇగో ఈ స్థాయికి వచ్చింది వాళ్ళు. ముఖ్యంగా నేను డిమాండ్ చేస్తున్నా, ఈరోజు ఓటర్లు గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్ లిస్టులు అక్కడ ఉన్న గ్రామాలలో ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఒకటేంది ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియ లేదు. 365 రోజులు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని స్వయంగా కలెక్టర్ గారు చెప్పిండ్రు. మరి ఎక్కడ పోయినా ఓట్లు ఎక్కడ పోయినాయి? కాబట్టి కలెక్టర్ గారు నేను అడుగుతున్నా ఈరోజు, ఇదే నా పద్ధతి. రెవెన్యూ లిస్టులు తీసుకోవాలని మున్సిపాలిటీ కార్పొరేషన్ యాక్ట్ లో చాలా చక్కగా ఉంది. ఏమనుంది? ఓటర్ లిస్టు ప్రిపరేషన్ అప్పుడు మీరు రెవెన్యూ డివిజన్ల ఆ డివిజన్లో మార్చిన ఉన్న డివిజన్లనే ఓట్లు ఉండాలి, వాళ్ళని చేయండి అన్నారు. కానీ కొత్త ఓట్లు తీసుకొచ్చుకోవాలని ఎక్కడ యాక్ట్ లో లేదు. ఈ డివిజన్ ఓట్లు ఇంకో డివిజన్ కలపాలని యాక్ట్ లో లేదు. మీరు చేస్తారు జ్యూరిస్డిక్షన్ చేసేటప్పుడు, డివిజన్లు మార్కింగ్ చేసేటప్పుడు 100 కంప్లైంట్లు వస్తాయి తప్పు చేసిందని. ఓటర్ లిస్ట్లో కూడా తప్పు చేస్తారా? ఎన్నికలు ఇట్లా నేను అడుగుతున్నా ఈరోజు. మరి దీంట్లో ఏమైనా కుట్ర దాగి ఉందా? అధికారులు ఏమైనా ప్రయత్నాలు చేస్తుండ్రా? ఎన్నికలు సజావుగా జరగాలి, న్యాయధర్మంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజలందరూ ఓట్లలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. కానీ ఓటర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వేరే గ్రామాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఓట్లు తీసేయాలి.
దీనికంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం పాత్రికా మిత్రుల ద్వారా, వెంటనే ఓటర్ లిస్టు సవరించండి. యుద్ధ ప్రాతిపాదికన ఒక్క రోజులో 24 గంటల్లో ఏ భూమి మీద అన్నం తినేటోళ్ళు ఎవ్వరు కూడా మార్చలేరు లిస్టులను. అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా కనీసం 4-5 రోజులైనా పడుతుంది. 24 గంటలు చేయాలంటే వాట్ ఇస్ దిస్? ఇటువంటి జరుగుతాయి. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇది? కాబట్టి మేము దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలు, ఇన్ని గ్రామాలు, ఒక్క గ్రామం కాదు, 25 గ్రామాల ప్రజల ఓట్లు లేదు. ఇట్లా ఏదో ఒక్క డివిజన్లో అయిందంటే పోనీయండి, నేను ఒక్క డివిజన్ అంటలేను, మొత్తం డివిజన్లలో ఇదే ప్రక్రియ ఉంది. ఓటర్ లిస్టులో పేరు ఉండి పుట్టినప్పటికే మన 18 సంవత్సరాలకి ఓటేస్తున్నాం, ఆ తివారీ ఓట్లేదు, అలా భారీ ఓట్లేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు ఉంటాయి వీళ్ళవి, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఓట్లలో ఉంటాయి. మరి ఇక్కడికి వెళ్ళి ఎటువంటి మరి ఓట్లు ఎవరి డివిజన్లు తీసుకుపోతున్నారు? కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సవరణ చెయ్యండి, మళ్ళీ అవకాశం చేసుకోండి. ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలకు ఓటేయవలసిన బాధ్యత, కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఈ ఎన్నికల కమిషన్ ఉంది. ఓటు హక్కును వినియోగించి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఓటర్ లిస్ట్, ఓటర్ లిస్టులో ఉండాలి. పోలింగ్ స్టేషన్ దాకా పోయి పాల్గొనే అవకాశాన్ని కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని ఓటర్ లిస్టుకి పేర్లు తీయడం, ఆ డివిజన్ ఈ డివిజన్ మార్చడం, ఊర్లలో తీసుకొచ్చి కలపడం, ఇందులోకి పేరు తీసేసడం, ఇది ఎక్కడ లేదు, ఓన్లీ కరీంనగర్లోనే ఉంది. కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు యువర్ ఏ స్పెషల్ ఆఫీసర్ అయినా యువర్ ఏ కలెక్టర్, ఈ రెండు మీరే ఉన్నారు కాబట్టి వెంటనే మీరు దీంట్లో సవరణ చేయాలి, దీనిపై న్యాయ విచారణ చేయాలి. మరి అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరెంత మందిలో ఆ లిస్టు కూడా తీసుకోవాలి, గ్రామాల ఎట్లా ఓట్లు వచ్చినా కూడా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అది ముసాయిదా ఓటర్ జాబితాని మీకు 6వ తారీఖు వరకు అభ్యంతరాలకు టైం ఇచ్చింది. 6వ తారీఖు వరకు ఫిర్యాదు చేయొచ్చు కదా. సింపుల్ గా ఒక మాట చెప్తానా, గతంలో మనం ఓటేసినప్పుడు మనకు ఓటు ఉందనే నమ్మకం ఉంటుంది. నువ్వు ఓటర్ లిస్ట్ లో చూసుకునే దాకా ఈ భారతదేశంలో ఓటరు ఉన్నదా అని ప్రతి నెల ప్రతి సంవత్సరం చెక్ చేసుకునే తత్వం లేదు. ఒక నమ్మకం ఉంది, ఓటర్ లిస్ట్ చనిపోతేనే పేరు తీసేస్తారని. కానీ ఈరోజు ఓటర్ లిస్టులకెళ్ళే పేర్లు తీసేసింది కదా. నేనైనా మీరైనా అంతే. సరే మేమంటే పోటీ చేస్తున్నాం కాబట్టి ఆ లిస్టులో చూసుకుంటాం, కానీ సర్వసాధారణంగా ప్రజలందరూ కూడా ఎన్నికలు వచ్చినాయంటే నా ఓటు ఉంటుంది పోయి వేయాలరా అనుకుంటారు. అంతేగాని ప్రతి సంవత్సరం జనవరిలో పోయి చూస్తారా? ప్రతి జనవరిలో ఓటర్ లిస్ట్ అనౌన్స్ అవుతుంది. ఇంకో విషయాన్ని చెప్తున్నాను మీకు, ఎన్నికల కమిషన్ ప్రకారం ఎవ్రీ జనవరి ఎన్రోల్మెంట్ ఆఫ్ న్యూ ఓటర్స్ అని ఉంటాయి. జనవరి 1 నాడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓట్లు నమోదు చేయాలి. కానీ ఇక్కడ నమోదు కార్యక్రమం లేదు, పాత లిస్టు తోటి ఎత్తుండ్రు. 12 నెలలకెళ్ళి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరు లేరా? 12 నెలలకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరా? 12 నెలలకెళ్ళి ఓట్లు పోయినాయి మళ్ళీ దరఖాస్తు ఇచ్చుకునే వాళ్ళు లేవా? అవన్నీ ఏది పరిగణలో తీసుకోలే. మీ ఓట్లు లేవు బస్ కథ, మీ లిస్టు చూసుకోండి అని ప్రదర్శించారు. ఇది తప్పు. ఇప్పుడు మీ ఓటర్లో మీ పేరు ఉందా లేదా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు చూసుకుంటే తెలిసే మాకు. సో వాళ్ళు ఇచ్చిన ముసాయిదా దాంట్లోనే గిన్ని పొరపాట్లు ఉన్నాయి. దీన్ని మార్చాలని కదా మా డిమాండ్ కూడా. నువ్వు ముసాయిదా ఇచ్చేటప్పుడే ఇవన్నీ చూసుకోకుండా ఇచ్చినట్టే కదా, ఏదో ఆధారబాదరగా అడ్డి మార్కు గుడ్డి దెబ్బ లెక్క. సో ఈ లెక్క ఇచ్చుడు దాని మీద తప్పుపడుతున్నాం మీరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ముసాయిదాలో ఉన్న అన్ని తప్పులు సరిదిద్దే బాధ్యత కలెక్టర్ గారిది.